బొండపల్లి మండలం గిట్టుపల్లి గ్రామం అండి మాది. మేము ప్రతి సంవత్సరం వర్షాభావ పరిస్థితులు అనుకూలించినప్పుడు ప్రతి సంవత్సరం కప్ప పండుగ అనేది చేస్తాం. ఆనవాయితీ ప్రకారం మేము చేసిన సాయంత్రం వర్షం పడేది. ఆ ఆనవాయితీ ప్రకారం ఈ సంవత్సరం మేము కప్ప పండుగ ఘనంగా చేద్దామని నిర్ణయించుకొని కుర్రోళ్ళము, యూత్ కమిటీ, ఆడవాళ్ళు అందరం కలిపి ఈ పండుగని దిగ్విజయంగా జరుపుటకు నిశ్చయించుకున్నాం. కప్ప పండుగ అనేది పురాతన నుండి కూడా ప్రతి గ్రామాల్లో జరుపుకునే పండుగ. ఈ వర్షాభావం లేకపోవడం వల్ల ఈ ప్రతి సంవత్సరం ఇదే టైంలో ఈ కప్ప పండుగ చేయడం ఊరి యొక్క ఆనవాయితీ. అలాగే కుర్రోళ్ళు, పెద్దలు, ఆడవాళ్ళు అందరూ కూడా ప్రతి సంవత్సరం మా ఊర్లో ప్రతి ఏడాది కూడా ఇలాగే కప్ప పండుగ చేస్తాం. కప్ప పండుగ చేసేటప్పుడు ఇంటింటికి వెళ్ళి ప్రతి ఆడ స్త్రీ వాళ్ళు వచ్చి నిండుగొండతో నీళ్ళు తెచ్చి కప్పతో ఉన్న ఇద్దరికి కూడా నిండు తానం చేస్తూ సాయంత్రం అయ్యేసరికి వర్షం పడాల భావంతో అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని జరిపేయం చేస్తూ ఉంటాం. అలాగే ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క ప్రసాదాన్ని వేరే చోట పట్టుకెళ్ళి అక్కడేమో కప్పను పూజించి ఆ కప్పను చెరులో వదిలేసి అందరూ కూడా పరమాణం తయారు చేసి అది ప్రసాదంగా తీసుకుంటాం. ఇది మన యొక్క గ్రామం యొక్క ఆనవాయితీతో ఇలాగ ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు ఎల్లవేళ వర్షాలు పడాలని కోరుకుంటూ ఈ కప్పను చేస్తూ ఉంటాం. బొండపల్లి మండలం గిట్టుపల్లి గ్రామం అండి. మా గ్రామంలో ప్రతి సంవత్సరం ఇలా వర్షాలు పడలేనప్పుడు కప్ప పండుగ చేస్తామండి. ఇది మాకు ఆనవాయితీగా వచ్చే ఇదండి పండుగ అండి. మేము ప్రతి సంవత్సరం ఇలా చేస్తూ ఇద్దరు కుర్రవాళ్ళని పెట్టేసి కప్ప తెల్లవారే తెచ్చి అతను స్నానం చేసి కోవిల దగ్గరికి వెళ్ళి అక్కడికి పసుపు కుంకుమతో పూజ చేస్తామండి. చేసేసి ఇలా ఇంటింటికి వెళ్ళి నిండు గుండలతో నీళ్లు, పసుపు కుంకుమ పెట్టేసి ఊరంతా తిరుగుతామండి. తిరిగి అక్కడ మాకు పెద్ద చెరువు ఉందండి. ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఈ కప్పను నిమజ్జనం చేస్తామండి. చేసిన తర్వాత అక్కడ పరమాణం వండుతామండి. పరమాణం వండిన తర్వాత ముందు గోవుకు పెడతాం. గోవుకు పెట్టిన తర్వాత అందరికీ పిల్లలు, పెద్దలు వచ్చి ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారండి. మాకు ఇప్పుడు ప్రతి సంవత్సరం సాయంత్రం వర్షం పడుతుందండి. మాకు ఇది ఆనవాయితీ, అందుకని ఇలా చేస్తామండి ప్రతి సంవత్సరం.